హలో టుడే ఈరోజు మనం ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి సంబంధించి ఒక టాపిక్ స్టడీ చేయబోతున్నాం. ఓకేనా? సో అయితే ఎర్త్కి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఎలా వస్తుంది, ఎర్త్ అసలు మ్యాగ్నెట్ ఏమై ఉంటుంది, ఎందుకు మ్యాగ్నెట్లా బిహేవ్ చేస్తుంది, దీంట్లో నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే వాట్ ఆర్ ద టాపిక్స్ విచ్ ఆర్ ఇంక్లూడింగ్ ద ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ జియోమ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఫస్ట్ పాయింట్, వై ఎర్త్ యాక్ట్స్ ఎస్ ఎ మ్యాగ్నెట్. ఎర్త్ మ్యాగ్నెట్లా ఎందుకు యాక్ట్ చేస్తుంది అని ఒక చిన్న పాయింట్ని మనం డిస్కస్ చేయాల్సి వస్తే, ఫస్ట్ పాయింట్, ఎర్త్ డిఫరెంట్ లేయర్స్ లాగా ఉంటుంది. క్రస్ట్, మ్యాంటిల్, కోర్, అంతేనా? ఇన్సైడ్ పార్ట్ని కోర్ అంటాం. ఎక్కడైనా ఈ టెక్నికల్ ఇంజనీరింగ్లో ఎక్కడైనా కూడా మనం సెంటర్ పార్ట్ని కోర్ అని అంటాం. అయితే ఎర్త్ యొక్క సెంటర్ పార్ట్ ఎలా ఉంటుంది? మోల్టెన్ లిక్విడ్ స్టేజ్లో ఉంటుంది. ఎందుకంటే 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉండడం వల్ల మోల్టెన్ లిక్విడ్ స్టేజ్లో ఉంటుంది. సో ఎప్పుడైతే ఎర్త్ రొటేట్ అవుతునేటప్పుడు ఆ మోల్టెన్ స్టేజ్లో ఉండే లిక్విడ్లో ఉండే అయాన్స్ కూడా రొటేట్ అవ్వడం వల్ల అది ఒక కరెంట్ క్యారింగ్ లూప్ లాగా పనిచేస్తుంది. కరెంట్ ఏదైనా ఒక వైర్లోంచి వెళ్తునేటప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. కరెంట్ ఏదైనా వైర్లో వెళ్తుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా వస్తుందో, ఈ ఛార్జ్డ్ పార్టికల్స్ ఎర్త్లో ఉండే మోల్టెన్ స్టేట్లో ఉండే ఛార్జ్డ్ పార్టికల్స్ ఎర్త్తో పాటు రొటేట్ అవ్వడం వలన అవి ఒక కరెంట్ క్యారింగ్ లూప్ లాగా పనిచేసి ఒక రకమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తాయి. దాన్నే ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదా జియోగ్రఫిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఒక వెర్టికల్ లైన్, దీన్ని ఏమంటాం? జియోగ్రఫిక్ యాక్సెస్ అని అంటాం. జియోగ్రఫిక్ యాక్సెస్ అంటే ఈ పాయింట్ని ఈ పాయింట్, దీన్ని నార్త్ పోల్, దీన్ని సౌత్ పోల్ అని అంటాం. ఓకేనా? అయితే రీజన్స్ అంటే ఇంకా మనం ఇన్ డీటెయిల్గా చెప్పలేం, కానీ ఈ లిక్విడ్ స్టేట్లో ఉండే లిక్విడ్ రొటేట్ అవ్వడం వల్ల వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ జియోగ్రఫిక్ యాక్సెస్కి 11 డిగ్రీస్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. ఎంత? 11 డిగ్రీస్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. ఓకేనా? సో అందువలన కొంచెం సబ్జెక్ట్ని డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది, రైట్? సో ఇప్పుడు ఎర్త్ వలన వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి అనుకుంటే, జనరల్గా అసలు డిస్కషన్ మాట్లాడుకునేటప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎవరు క్రియేట్ చేస్తారు? మ్యాగ్నెట్ క్రియేట్ చేస్తుంది, మ్యాగ్నెటిక్ మెటీరియల్ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది కాబట్టి ఎర్త్ని మనం ఏమనుకోవచ్చు? ఒక మ్యాగ్నెట్ అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక మ్యాగ్నెట్ మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ యాక్సెస్ని ఏమంటారు అంటే మ్యాగ్నెటిక్ యాక్సెస్ ఆఫ్ ద ఎర్త్ ఏమంటాం? మ్యాగ్నెటిక్ యాక్సెస్ ఆఫ్ ది ఎర్త్ అంటాం. ఓకేనా? రైట్? సో ఇప్పుడు ఈ రెండు మీకు క్లియర్గా అర్థమయ్యాయి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, దీని గురించి మనం పెద్దగా డిస్కస్ చేయాలి, ఎందుకంటే మన అందరికీ తెలుసు దీన్ని నార్త్ పోల్ అంటాం, దీన్ని సౌత్ పోల్ అంటాం. ఓకేనా? ఓకేనా? ఎర్త్ దాని చుట్టూ ఎర్త్ రొటేట్ అయ్యేటప్పుడు, మోల్టెన్ లిక్విడ్ రొటేట్ అయ్యేటప్పుడు 11 డిగ్రీస్, దీనికి 11 డిగ్రీస్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. దాన్ని ఇక్కడ మరొకసారి డ్రా తీసుకున్నాం అనుకోండి. ఈ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంటే, ఓకేనా, దాన్ని ఒక 2 వాల్యూస్ కింద డివైడ్ చేయాల్సి వస్తుంది. ఒకటి వెర్టికల్ కాంపోనెంట్, ఇంకోటి హారిజాంటల్ కాంపోనెంట్. ఓకేనా? ఒకటి వెర్టికల్ కాంపోనెంట్, ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్ కింద డివైడ్ చేయాల్సి వస్తుంది. దీన్ని BH అంటాం, దీన్ని BV అంటాం. సో B అన్నది ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా? ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. BH అంటే దీని 2 వాల్యూస్ డివైడ్ చేస్తాం కదా. హారిజాంటల్ కాంపోనెంట్ ఏమంటాం? హారిజాంటల్ కాంపోనెంట్ of the
ఎర్త్ ఆఫ్ ది ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అలాగే బీవీ అన్నది ఉంది. బీవీ అంటే ఏంటి? వెర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వీటి గురించి మనకు ఒక క్లారిటీ కావాలి. ఓకేనా? అయితే ఇక్కడ ఒక వర్డ్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏంటంటే డిప్ అనే ఒక వర్డ్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏంటి డిప్ అంటే? దీన్ని డిప్ అని అంటాం. ఏంటిది డిప్ అంటే? ఏంటి? యాంగిల్ మేడ్ బై ది అంటే ఈ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కదా, హారిజాంటల్తో కొంత యాంగిల్ చేస్తుంది కదా, ఆ యాంగిల్ మనం ఏమన్నా డిప్ అని పేరు పెట్టాం. ఏమని పేరు పెట్టాం? డిప్ అని పేరు పెట్టాం. యాంగిల్ మేడ్ బై ది ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టు ద హారిజాంటల్. దేనికి అది చేస్తున్న యాంగిల్? టు ద హారిజాంటల్. ఓకే, ఈజ్ నోన్ యాజ్ హారిజాంటల్, ఈజ్ నోన్ యాజ్ ఏమంటాం? డిప్. ఏమంటామా? డిప్. డిప్ అంటే యాంగిల్ అనమాట. సో దీన్ని బట్టి మనం తీసుకుంటే బీవీని ఇక్కడ తీసుకోవచ్చు కదా అవసరం అనుకుంటే. కాబట్టి అక్కడ రెండు ఫార్ములాస్ తీసుకోవచ్చు. కాస్ థీటా తీసుకుంటే BH/B వస్తుంది. అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు BH/B. అంటే హారిజాంటల్ కాంపోనెంట్కి ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి మధ్య రిలేషన్. లేదు tan థీటా తీసుకున్నాం అనుకోండి, ఏమొస్తుంది? బీవీని ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, BV/BH. అంటే వెర్టికల్ కాంపోనెంట్కి హారిజాంటల్ కాంపోనెంట్కి మధ్య యాంగిల్ని ఓకే tan థీటా కింద తీసుకోవచ్చు. సో ఈ రకంగా మనం ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అసలు ఫస్ట్ ఏమనుకున్న ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మోల్టెన్ లిక్విడ్ రొటేట్ అవ్వడం ద్వారా ఒక రకమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. కాబట్టి దాన్ని జియోగ్రఫిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అన్నాం. ఈ జియోగ్రఫిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండే వెర్టికల్ అంటే జియోగ్రఫిక్ వెర్టికల్ యాక్సిస్కి 11 degreesలో యాక్ట్ చేస్తుంది. ఓకేనా? సో అయితే దీన్ని రెండు కాంపోనెంట్స్ కింద మనం డివైడ్ చేస్తాం. ఒకటి ఏంటి? హారిజాంటల్ కాంపోనెంట్, ఇంకోటి వెర్టికల్ కాంపోనెంట్. ఈ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హారిజాంటల్కి చేసే యాంగిల్ని మనం ఏమన్నా డిప్ అని పేరు పెట్టాం. కాబట్టి యాంగిల్ మేడ్ బై ద ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టు ద హారిజాంటల్ ఈజ్ నోన్ యాజ్ డిప్. కాబట్టి థీటా తీసుకుంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు BH/B, tan థీటా తీసుకుంటే BV/BH. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? ఓకేనా? సో తర్వాత డిక్లినేషన్ గురించి స్టడీ చేద్దాం. సో ఇక్కడ ఇందాక మనం డిస్కస్ చేసాం, ఇది ఎర్త్ కదా, దీన్ని ఏమన్నా జియోగ్రఫిక్ యాక్సెస్ అన్నాం. ఓకేనా? సో ఇది ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటు వస్తుంది అని అనుకున్నాం. అంటే ఒక మ్యాగ్నెట్ ఉన్నట్టు కింద మనం కన్సిడర్ చేయొచ్చు అని అనుకున్నాం. అంతేనా? లోపల ఒక మ్యాగ్నెట్ ఉంది అని అనుకొని మనం ఇలా కన్సిడర్ చేస్తే ఓకేనా, దీన్ని ఏమన్నా అంటే ఈ లైన్ ఏమన్నా అంటే మ్యాగ్నెటిక్ మెరిడియన్ అన్నాం. సారీ, మ్యాగ్నెటిక్ యాక్సిస్ అన్నాం. ఓకేనా? దీన్ని ఏమన్నా జియోగ్రఫిక్ యాక్సిస్ అన్నాం, దీన్ని ఏమన్నా మ్యాగ్నెటిక్ యాక్సిస్. సో దీంట్లో మనం కట్ చేసి చూసాం అనుకోండి, ఒక వెర్టికల్ ప్లేన్ ఒక ప్లేన్ కనబడుతుంది. ఓకేనా? అంటే ఈ యాక్సెస్ కట్ చేసినప్పుడు ఈ యాక్సెస్ ఉండే ప్లేన్, ఈ యాక్సెస్ ఉండే ప్లేన్, ఈ రెండింటి మధ్య యాంగిల్ని డిక్లినేషన్ అని అన్నాం. ఓకేనా? ఈ ప్లేన్ ఏమంటాం అంటే జియోగ్రఫిక్ మెరిడియన్ అన్నాం. ఏమన్నా జియోగ్రఫిక్ మెరిడియన్ అంటే అర్థం ఏంటంటే జియోగ్రఫిక్ యాక్సెస్కి వెళ్తున్న ఒక ప్లేన్. అంటే అది కట్ చేసినప్పుడు, అంటే చూడండి, మనం బత్తాయి పండుని కట్ చేసాం అనుకోండి, అందులో మనకు ఒక ప్లేన్ కనబడుతుంది, అవునా కదా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా కట్ చేసాం అనుకోండి, మనకేం కనబడుతుంది? ఇలా కనబడుతుంది, ఇదన్నమాట. సో ఈ ప్లేన్ దాన్ని జియోగ్రఫిక్ మెరిడియన్ అంటాం. అలాగే ఇటు కట్ చేసాం అనుకోండి,
సపోజ్ ఇది కట్ చేసాం అనుకోండి, ఇలా కనబడుతుంది. సో ఆ ప్లేన్ అనమాట. సో ఈ ప్లేన్ దీన్ని ఏమంటాం మ్యాగ్నెటిక్ మెరిడియన్ అంటాం. అంటే మ్యాగ్నెటిక్ మెరిడియన్. ఇప్పుడు ఈ వర్డ్స్ గురించి మనకు తెలిస్తే మంచిది, తెలియకపోతే ఏం కాదు కానీ, బట్ జస్ట్ ఏంటంటే జాగ్రఫిక్ యాక్సెస్ వెళ్తున్న అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ నుంచి వెళ్తున్న ఒక లైన్ మనం ఏమన్నా జాగ్రఫిక్ యాక్సెస్ అన్నాం. కట్ చేసినప్పుడు దానివల్ల వచ్చే ప్లేన్ని మనం జాగ్రఫిక్ మెరిడియన్ అన్నాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది కాబట్టి ఇది సర్ఫేస్తో కట్ చేస్తూ పోతున్న యాక్సెస్ని మ్యాగ్నెటిక్ యాక్సెస్ అన్నాం. ఈ మ్యాగ్నెటిక్ యాక్సెస్ కట్ చేసేటప్పుడు వచ్చే ప్లేన్ని మనం ఏమన్నా మ్యాగ్నెటిక్ మెరిడియన్ అన్నాం. ఈ ప్లేన్కి మధ్య ఉండే యాంగిల్ని మనం డిక్లినేషన్ అని అన్నాం. ఏమన్నా డిక్లినేషన్ అంటే డిక్లినేషన్ డెఫినేషన్ ఏంటంటే ద యాంగిల్ బిట్వీన్ దేనికి జాగ్రఫిక్ మెరిడియన్కి మ్యాగ్నెటిక్ మెరిడియన్కి. జాగ్రఫిక్ మెరిడియన్ అండ్ టు మ్యాగ్నెటిక్ మెరిడియన్. ఓకేనా, మ్యాగ్నెటిక్ మెరిడియన్. సో దిస్ ఈస్ కాల్డ్ డిక్లినేషన్. జస్ట్ ఈ టర్మ్స్ తెలిస్తే మంచిది అంతే, ఇంకేం కాదు. ఓకేనా, సో మీకు డిప్ అంటే ఏంటి, డిక్లినేషన్ అంటే ఏంటో తెలిసింది. ఓకేనా, సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే ఎర్త్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎలా ఉంటాయి, అవి ఎలా వస్తే కొంచెం డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లేదా మ్యాగ్నెటిక్ లైన్స్ గురించి స్టడీ చేయబోతున్నాం. ఏంటంటే సపోజ్ ఇక్కడ ఒక నార్త్ పోల్ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా, ఒక నార్త్ పోల్ తీసుకున్నాం. ఒక టెస్ట్ పోల్ అంటే ఒక చిన్న నార్త్ పోల్. ఇది దీనికి ఏమవుతుంది, రిపల్ అవుతుంది. ఫర్దర్గా ఇటు వెళ్ళింది అనుకో, ఇలా 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 ఇలా. ఓకేనా, ఇలా. సో ఇక్కడ పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇలా. ఇక్కడ పెట్టామనుకోండి, ఇలా. ఓకేనా, సో ఈ డిస్కషన్లో మీకు అర్థమైంది ఏంటి, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆర్ అవే ఫ్రమ్ నార్త్ పోల్. మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు, సార్ ఇది టెస్ట్ పోల్ కదా, టెస్ట్ పోల్ సౌత్ తీసుకుంటే సౌత్ పోల్ టెస్ట్ పోల్ కింద తీసుకుంటే అలా కాదు. యూనివర్సల్గా ఈ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఎటు ఉందో తెలుసుకోవడానికి ఒక చిన్న నార్త్ పోల్ని తీసుకొని దగ్గరలో పెడతారు. అది ఎటువైపు వెళ్తే దీని యొక్క ప్రాపర్టీ అటువైపు ఉందని అర్థం, ఈ నార్త్ యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఇటు ఉందని అర్థం. ఓకేనా, సో కాబట్టి మనకి ఏమర్థమైంది, ఇది దూరంగా వెళ్తుందంటే దీని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అవే ఫ్రమ్ ద నార్త్ పోల్. ఓకేనా, అది ఇక్కడ పెట్టాం, దూరంగా వెళ్తుంది కాబట్టి అవే ఫ్రమ్ నార్త్ పోల్. అంటే నార్త్ వల్ల వస్తున్న మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని తెలుసుకోవడానికి టెస్ట్ పోల్ పెట్టాం. దీన్ని ఎప్పుడూ కూడా మనం సౌత్ తీసుకోకూడదు, ఎందుకంటే యూనివర్సల్ రెఫరెన్స్ ఉండాలి. కాబట్టి నార్త్ పోల్ని ఇక్కడ పెట్టినప్పుడు అవే ఫ్రమ్ నార్త్ పోల్ వచ్చింది. ఓకేనా, సో దిస్ ఈస్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ నార్త్ పోల్. అదే కానీ ఇప్పుడు సౌత్ పోల్ ఉందనుకోండి, దీని నుంచి మ్యాగ్నెటిక్ లైన్స్ ఎలా వస్తాయి, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఎలా వస్తాయి. మళ్ళీ టెస్ట్ పోల్ ఎలా పెట్టండి, టెస్ట్ పోల్ ఎలా పెట్టి సార్ సౌత్ పెడితే ఇప్పుడు సౌత్ ఉంది కదా, అది నథింగ్ డూయింగ్. టెస్ట్ పోల్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలా, స్మాల్ నార్త్ పోల్. ఇదేమవుతుంది, ఇటువైపు అట్రాక్ట్ అవుతుంది. సో కాబట్టి దీని ప్రాపర్టీ ఇటు ఉంది. ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, ఇలా వస్తుంది. ఇక్కడ పెట్టు, ఇలా వస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే యూనివర్స్లో ఎప్పుడూ కూడా సింగిల్ నార్త్ పోల్ సింగిల్ సౌత్ పోల్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వవు. మరి ఎవరు ఎగ్జిస్ట్ అవుతారు, మనం అందుకే మ్యాగ్నెట్ని డైపోల్ అంటాం. మ్యాగ్నెట్ ఎప్పుడు కూడా సింగిల్ పోల్ ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఇవేంటంటే ఒక సింగిల్ నార్త్ పోల్ సింగిల్ సౌత్ పోల్ తీసుకుంటే అర్థమవుతుందా, సింగిల్ నార్త్ పోల్ సింగిల్ సౌత్ పోల్ తీసుకుంటే ఇప్పుడు మ్యాగ్నెటిక్ లైన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేయబోతున్నా. ఏంటంటే ఒక బార్ మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ని ఎర్త్ డైరెక్షన్లో పెడితే మ్యాగ్నెటిక్ లైన్స్ ఎలా వస్తాయి, దానివల్ల న్యూట్రల్ పాయింట్ ఎలా వస్తాయి అనే టాపిక్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా, సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకున్నాం, ఒక బార్ మ్యాగ్నెట్. ఓకే, ఇది బార్ మ్యాగ్నెట్ తీసుకున్నాం. ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. ఓకేనా, మనం ఏం చేయాలనుకుంటున్నాం,
ఎర్త్ యొక్క నార్త్ డైరెక్షన్లో పెడుతున్నాం. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఎర్త్ యొక్క నార్త్ డైరెక్షన్లో పెట్టడం ఏంటి అని. సింపుల్, మ్యాటర్ ఇస్ వెరీ సింపుల్. మన రూమ్లో ఉన్నాం అనుకోండి, ల్యాబొరేటరీ, ఇవన్నీ ల్యాబొరేటరీలో కదా చేస్తాం. ల్యాబొరేటరీలో ఉన్నాం అనుకోండి, ల్యాబొరేటరీలో మనకి లేదా రూమ్లో నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ తెలుస్తుంది కదా. అలాగే ఆ రూమ్ యొక్క నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ మనం డిసైడ్ చేస్తాం. డిసైడ్ చేసిన తర్వాత బార్ ఒక నార్త్ ఏ డైరెక్షన్ ఉందో చూసుకోండి. ఆ డైరెక్షన్లో మనం తీసుకునే బార్ మ్యాగ్నెట్ మీద నార్త్ సౌత్ అని ఉంటాయి. బార్ మ్యాగ్నెట్ యొక్క నార్త్, ఎర్త్ యొక్క నార్త్ ఆ రూమ్ నార్త్ డైరెక్షన్లో ఉండేటట్టు చూసుకుంటాం. చూసుకొని ఈ రెండింటి వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎలా ఉన్నాయి చూసుకుంటాం. ఓకేనా? సో జనరల్గా కూడా ఎప్పుడైనా సరే, ఇందాక మనం డిస్కస్ చేసాం ఏంటది, ఎర్త్ వల్ల ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది, దాన్ని వెర్టికల్ కాంపోనెంట్, హారిజాంటల్ కాంపోనెంట్, రెండు కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తామని మనం చెప్పుకున్నాం. సో ఆ వచ్చిన హారిజాంటల్ కాంపోనెంట్ మనం ఎలా తీసుకోవాలి, సౌత్ టు నార్త్ డైరెక్షన్ ఉన్నట్టుగా తీసుకోవాలి. అది ఒక సైన్ కన్వెక్షన్. ఓకేనా? అదే డైరెక్షన్ ఉందనుకోవాలి, సౌత్ టు నార్త్ ఉందని మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బార్ మ్యాగ్నెట్ ఉంది, సపోజ్ ఈ బార్ మ్యాగ్నెట్ ఉంది, ఇది నార్త్, ఇది సౌత్, దీని నుంచి మ్యాగ్నెటిక్ లైన్స్ ఎలా వస్తున్నాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, హారిజాంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ BH ఉన్నాయి. ఈ రెండు ఈ పాయింట్ మీద ఉన్నాయనుకోండి, ఈ రెండింటి రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదో ఒక డైరెక్షన్ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉందనుకో, ఈ రెండింటి రిజల్టెంట్ ఈ డైరెక్షన్ ఉందనుకోండి. జస్ట్ ఎగ్జాంపుల్, అంటే ఇది బార్ మ్యాగ్నెట్ నుంచి నార్త్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ వచ్చింది అనుకోండి, ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ వచ్చింది అనుకోండి. ఈ రెండింటి కలిసి ఒక రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది కదా, ఇదేదో అనుకోండి. అందులో ఒక మ్యాగ్నెటిక్ నీడిల్ పెట్టాం అనుకోండి, చిన్న మ్యాగ్నెటిక్ నీడిల్, అదేమవుతుందంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే బార్ మ్యాగ్నెటిక్ వల్ల వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిజల్టెంట్ వలన వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు ఉంటుందో ఆ డైరెక్షన్లో ఆ నీడిల్ స్టే చేస్తుంది అనమాట. పాయింట్ అర్థమైందా? బార్ మ్యాగ్నెటిక్ వల్ల వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎర్త్ వల్ల వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిజల్టెంట్ ఎటు ఉంటుందో ఆ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ నీడిల్ ఉంటుంది. సార్ ఈ మ్యాగ్నెటిక్ నీడిల్ ఏంటి, దీని కథ ఏంటంటే చిన్న ఒక బాక్స్ అనమాట, అంటే గ్లాస్ బాక్స్, దాంట్లో చిన్న మ్యాగ్నెటిక్ నీడిల్ ఉంటుంది. అదేంటంటే ఏదైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాని మీద పడినప్పుడు ఆ డైరెక్షన్ అది చూపిస్తుంది. సో అది ఒక డైరెక్షన్లోకి వచ్చింది, ఈ డైరెక్షన్ వచ్చింది అనుకోండి, ఈ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నాడు. అది ఇటు వచ్చింది అనుకోండి, ఈ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నాడు. సో ఇక్కడ ఈ పాయింట్ మనం ఏదైనా తీసుకుంటే మనం డిస్కస్ చేస్తున్నట్టుగా ఈ బార్ మ్యాగ్నెట్ నుంచి వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చెప్పాను కదా, ఇది బార్ మ్యాగ్నెట్ నుంచి వస్తున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B, ఎర్త్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ BH, ఈ రెండు కలిపి ఇక్కడ యాక్ట్ చేసి అనుకోండి, ఒక రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటు ఉంటే ఈ మ్యాగ్నెటిక్ నీడిల్ ఆ డైరెక్షన్లో వస్తుంది. ఆ రకంగా ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ నీడిల్ పెట్టాం. ఇదేమవుతుంది, దీనివల్ల వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎర్త్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ఎఫెక్ట్ అయ్యి, ఓకే, ఈ రెండు ఇలాగ ఎఫెక్ట్ అయ్యి రిజల్టెంట్ ఇటు వచ్చింది అనుకోండి, ఇటువైపు మ్యాగ్నెటిక్ నీడిల్ చూపిస్తుంది అనమాట. ఇది నార్త్ పోల్. మ్యాగ్నెటిక్ నీడిల్ అంటే ఏం లేదు, చిన్న ఒక మ్యాగ్నెట్ ఉంటుంది, దానికి ఇలాగా చిన్న క్యాప్ లాగా ఉంటుంది, అది నార్త్ పోల్ అని అర్థం. ఇది మ్యాగ్నెట్ అని చిన్న మ్యాగ్నెట్, వైర్ మ్యాగ్నెట్ అనమాట. అందులో ఇలా క్యాప్ ఉండేది నార్త్ పోల్, క్యాప్ లేని సౌత్ పోల్. సో కాబట్టి ఇది ఎటువైపు చూపిస్తుందో అంటే ఈ బార్ మ్యాగ్నెట్ వల్ల వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B, ఎర్త్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ BH కంబైన్డ్గా వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలా ఉంటుంది. సో దీన్ని తీసి ఇక్కడ పెట్టాం అనుకోండి, ఇప్పుడు అది ఈ డైరెక్షన్లో చూపించింది అనుకోండి. అంటే అర్థమేంటి, ఈ బార్ మ్యాగ్నెట్ వల్ల వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎర్త్ వల్ల వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిజల్టెంట్ ఇక్కడ ఇలా ఉంది. తర్వాత మళ్ళీ ఇక్కడ పెట్టి చూద్దాం, అంటే దీని ఎండ్ దగ్గర స్టార్ట్ వచ్చేటట్టు పెట్టుకుందాం, ఇలా చూపించింది. అంటే అర్థమేంటి, ఈ పాయింట్ దగ్గర ఈ నార్త్ వల్ల వచ్చే ఈ బార్ మ్యాగ్నెట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎర్త్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిజల్టెంట్ ఈ డైరెక్షన్లో ఉంది అన్నట్టు మనం తీసుకుంటే, అలాగ మళ్ళీ ఇంకోసారి దీని ఎండ్లో, అంటే దీని ఎండ్లో ఇది పెట్టేసరికి ఇలా వచ్చింది. తర్వాత ఆ మ్యాగ్నెటిక్ నీడిల్ ఇలా చూపించింది. ఈ మ్యాగ్నెటిక్ నీడిల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. దీన్ని కాంపాస్ అంటాం, ఓకేనా, మ్యాగ్నెటిక్ కాంపాస్. సో ఇలా
దాని డైరెక్షన్ ఇలా చూపిస్తుంది అనుకోండి, అంటే అర్థం ఏంటంటే ఎర్త్ దీనివల్ల అంటే బార్ మ్యాగ్నెట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎర్త్ వల్ల వచ్చే హారిజాంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిజల్టెంట్ ఈ పాయింట్ దగ్గర ఈ డైరెక్షన్ ఉంది, ఈ పాయింట్ దగ్గర ఈ డైరెక్షన్ ఉంది, ఈ పాయింట్ దగ్గర ఈ డైరెక్షన్ ఉంది, ఈ పాయింట్ దగ్గర ఈ డైరెక్షన్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటుందో రిప్రజెంట్ చేసే ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషనే మ్యాగ్నెటిక్ లైన్స్. ఏంటిది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉందో చూపించే చిన్న ఇండికేషనే మ్యాగ్నెటిక్ లైన్. సో ఈ రకంగా మ్యాగ్నెటిక్ లైన్ డెవలప్ అయ్యింది. ఓకేనా? సో మీకు అర్థమైంది కదా, మ్యాగ్నెటిక్ లైన్ డెవలప్మెంట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఒక స్మాల్ మ్యాగ్నెటిక్ నీడిల్ని, అంటే ఇలా ఉండే చిన్న మ్యాగ్నెటిక్ వైర్ని, ఇది నార్త్ ఇది సౌత్ అనమాట, దీన్ని తీసుకొచ్చి ఎక్కడైతే పెట్టామనుకోండి, ఏ డైరెక్షన్లో అయితే ఇది చూపిస్తుందో ఆ డైరెక్షన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నట్టు. సో ఇక్కడ పెట్టినప్పుడు ఇలాగ, ఇక్కడ పెట్టినప్పుడు ఇలా 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 చూపించి, సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం, మళ్ళీ ఇక్కడ పెట్టినప్పుడు ఇలా చూపించింది, తర్వాత ఇలా చూపించింది, తర్వాత ఇలా చూపించింది, తర్వాత ఇలా చూపించింది. అంటే అర్థమైంది, ఈ ఎర్త్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ లైన్స్ ఇక్కడ వచ్చే హారిజాంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలా ఉందని అర్థం. సో ఈ రకంగా మనం వేసుకుంటూ పోతుంటే ఇటువైపు అలాగే ఇటువైపు చేసాం అనుకోండి, మ్యాగ్నెటిక్ నీడిల్ ఇలా పెట్టాం, అది ఇలా చూపించింది, తర్వాత ఇలా చూపించింది, తర్వాత ఇలా చూపించింది. మ్యాగ్నెటిక్ నీడిల్ ఎటు చూపిస్తే అటువైపు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నట్టు. ఇది ఎవరెవరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్? బార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లస్ హారిజాంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇలా మనకి వేసుకుంటూ పోతుంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇలా రావడం మనం గమనించాట. ఎలా రావడం, ఎలా వచ్చే చూద్దాం, ఓకేనా? ఇలా రావడం మనం గమనించాం. ఇది నార్త్, ఇది సౌత్. ఎందుకు ఇది నార్త్? బార్ మ్యాగ్నెట్ నార్త్ పోల్, ఎర్త్ నార్త్ పోల్ డైరెక్షన్ ఉన్నప్పుడు వచ్చిన మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇలా వచ్చాయి. అంటే రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది. ఓకే, ఇటువైపు అయితే ఇలా ఉంది. ఇవి ఎలా వచ్చాయో మీకు తెలుసు కదా. ఇందాక మ్యాగ్నెటిక్ నీడిల్ ఒకదాన్ని తీసుకొని ఇక్కడ పెడితే అది ఇటువైపు చూపించింది, తర్వాత ఇటు చూపించింది, అంటే ఇటు చూపించింది, తర్వాత ఇది ఇటు చూపించింది, తర్వాత ఇటు చూపించింది, అలా. ఆ మ్యాగ్నెటిక్ నీడిల్ ఎటు చూపిస్తుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు ఉంటే అటు చూపించింది, అది ఈ డైరెక్షన్లో చూపించింది. కాబట్టి ఇది మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. సో తర్వాత పైన పెట్టి చూసాం, పైన మ్యాగ్నెటిక్ నీడిల్ ఇలా పెట్టి చూసాం, అది ఎలా చూపించింది? ఇలా 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 చూపించింది. సో వీటన్నిటిని జాయిన్ చేసుకుంటే ఇది వచ్చిందన్నమాట, ఇలా ఇలా. ఓకేనా? ఇలా వచ్చింది. ఇలా మ్యాగ్నెటిక్ లైన్స్, ఈ మ్యాగ్నెటిక్ నీడిల్ ఈ పాత్లో వెళ్ళింది, అది ఏ పాత్లో వెళ్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆ డైరెక్షన్ ఉన్నట్టు. మీకు అర్థమైందని అనుకోవచ్చా? సో మీకు అల్టిమేట్గా ఏమర్థమైంది? నార్త్ నుంచి వచ్చింది సౌత్లోకి వెళ్తుంది. ఓకేనా? నార్త్ నుంచి వచ్చింది సౌత్లోకి వెళ్తుంది, అది విషయం మనం గమనించాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అవుతుంది. ఏంటంటే ఇది తప్పు రాశాను, ఇదేంటంటే సౌత్ డైరెక్షన్కి వస్తాయి, టువర్డ్స్ సౌత్ వస్తాయి అన్నమాట, ఇవే ఫ్రమ్ నార్త్ వస్తాయి. ఈ రకంగా మ్యాగ్నెటిక్ లైన్స్ ఇవే ఫ్రమ్ నార్త్ సౌత్ వస్తాయి. ఇందులో ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ మనం డిస్కస్ చేయాలి. ఏంటంటే న్యూట్రల్ పాయింట్ అని ఒకటి ఉంటుంది. న్యూట్రల్ పాయింట్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ నీడిల్ రెస్ట్లోకి రాదు, అలా డిఫ్లెక్ట్ అవుతుంటుంది అనమాట. సో అది ఇక్కడ వస్తుంది. ఎందుకు ఇక్కడ వస్తుంది అంటే ఒక పర్టికులర్ డిస్టెన్స్ దగ్గర, ఇక్కడ నుంచి అంటే మ్యాగ్నెట్ సెంటర్ నుంచి ఇక్కడే తీసుకుంటే ఆర్ అనే డిస్టెన్స్ దగ్గర ఈ బార్ మ్యాగ్నెట్ క్రియేట్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ బార్ మ్యాగ్నెట్ క్రియేట్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎవరు? బి. ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎవరు? బిహెచ్. బిహెచ్ అది ఏ డైరెక్షన్ ఉంటుంది అని చెప్పుకున్నాం మనం, సౌత్ టు నార్త్ ఉంటుంది అనుకున్నాం. చూడండి, సౌత్ టు నార్త్ అంటే దీనివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దీనివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ పాయింట్ దగ్గర ఎటు ఉంటుంది? ఇది చూడండి, ఇలా వచ్చి ఇలా ఉంది, ఆల్మోస్ట్ ఇక్కడ ఇలా ఉంది, బి ఇలా ఉంది. ఓకేనా? బిహెచ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది. సో బార్ మ్యాగ్నెటిక్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూడండి, ఇవి చూడండి ఎలా ఉంటున్నాయి, ఇలా ఇలా. ఓకేనా? ఇక్కడ ఇలా ఉంది, ఇది ఇలా ఉంది. ఈ రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ పాయింట్ని న్యూట్రల్ పాయింట్ అంటాం. ఈ పాయింట్ దగ్గర రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0. ఈ పాయింట్ పేరు ఏం పేరు పెట్టాం? న్యూట్రల్ పాయింట్.
ఏం పేరు పెట్టామా? న్యూట్రల్ పాయింట్. సో ఇక్కడ చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్. అలాగే లెఫ్ట్ సైడ్ వైపు కూడా చూడండి మ్యాగ్నెటిక్ లైన్స్ ఎలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి. ఓకేనా? సో ఈ పాయింట్ దగ్గర తీసుకున్నాం అనుకోండి, ఇది బి అంటే బార్ మ్యాగ్నెట్ వల్ల వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అలాగే మనం చెప్పుకున్నాం కదా హారిజాంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటు ఏ డైరెక్షన్ ఉంటుంది అనుకున్నాం, సౌత్ టు నార్త్ ఉంటుంది అనుకున్నాం, కాబట్టి ఇది బిహెచ్. సో ఇక్కడ కూడా ఇలాగైతే ఆర్ డిస్టెన్స్లో వచ్చిందో అలాగే ఇటువైపు కూడా ఆర్ డిస్టెన్స్లో న్యూట్రల్ పాయింట్ వస్తుంది. న్యూట్రల్ పాయింట్ ఏంటి? ఎర్త్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బార్ మ్యాగ్నెట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ అయ్యే పాయింట్ని మనం న్యూట్రల్ పాయింట్ అంటాం. ఎన్ని న్యూట్రల్ పాయింట్లు వచ్చాయి? 2 న్యూట్రల్ పాయింట్ వచ్చాయి. అవి ఎక్కడొచ్చాయి? ఇది బార్ మ్యాగ్నెటిక్ యాక్సిల్ లైనా ఈక్విటోరియల్ లైనా చెప్పండి? బార్ మ్యాగ్నెట్కి దీన్ని యాక్సియల్ లైన్ అంటాం, దీన్ని ఈక్విటోరియల్ లైన్ అంటాం. ఓకేనా? దీన్ని యాక్సియల్ లైన్ అంటాం. సో కాబట్టి ఇది ఈక్విటోరియల్ లైన్ మీద న్యూట్రల్ పాయింట్ వచ్చింది. ఓకేనా? ఎలా వచ్చింది? ఈక్విటోరియల్ లైన్. ఈక్విటోరియల్ లైన్ మీద ఎప్పుడైతే న్యూట్రల్ పాయింట్ వచ్చిందో మనం ఫాలో అవ్వాల్సిన న్యూట్రల్ పాయింట్ కండిషన్ ఏంటి? బి ఈజ్ ఈక్వల్స్ టు బిహెచ్. ఈ రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండే పాయింట్ని న్యూట్రల్ పాయింట్ అంటాం. ఇది దేని మీద వచ్చింది? దాని యొక్క ఈక్విటోరియల్ లైన్ అంటే పర్పెండిక్యులర్ లైన్ ఈక్విటోరియల్ లైన్ అంటాం కదా. లైన్ దగ్గర ఈక్విటోరియల్ లైన్ మీద ఆర్ డిస్టెన్స్లో న్యూట్రల్ పాయింట్ వచ్చినప్పుడు ఎర్త్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బిహెచ్ అనుకొని బార్ మ్యాగ్నెట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి అనుకోవాలన్నమాట. ఈక్విటోరియల్ మీద బార్ మ్యాగ్నెట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి? μ0/4π m/r³. ఆర్ అంటే ఏంటి? ఇక్కడి నుంచి అంటే సెంటర్ ఆఫ్ ద బార్ మ్యాగ్నెట్ నుంచి పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ లేదా న్యూట్రల్ పాయింట్ వరకు ఉండే డిస్టెన్స్ ఆర్ అయితే బార్ మ్యాగ్నెట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటంటే బి ఈజ్ ఈక్వల్స్ μ0/4π m/r³. ఈ వాల్యూ ఎర్త్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఈక్వల్ అయితే ఎర్త్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్వర్డ్ ఉంది, బార్ మ్యాగ్నెట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డౌన్వర్డ్ ఉంది. ఇందాకే చెప్పాను డౌన్వర్డ్ ఎందుకు ఉంది. ఇది ఈక్విటోరియల్ లైన్. ఈక్విటోరియల్ లైన్ మీద నార్త్ టు సౌత్ ఉంటుంది కాబట్టి ఇది వచ్చింది. ఈ రెండు ఈక్వల్ కాబట్టి మనకు అక్కడ న్యూట్రల్ పాయింట్ వచ్చింది. సో మనకి బిహెచ్ వాల్యూ ఇస్తారు, బార్ మ్యాగ్నెట్ మూమెంట్ ఇస్తారు, డిస్టెన్స్ ఆఫ్ న్యూట్రల్ పాయింట్ ఎంత అని క్వశ్చన్ ఉంటుంది అనమాట. కానీ డిస్టెన్స్ ఆఫ్ న్యూట్రల్ పాయింట్ ఆర్ అంటే ఇక్కడ ఎవరు? డిస్టెన్స్ ఆఫ్ న్యూట్రల్ పాయింట్ ఫ్రమ్ center of the bar magnet. ఓకేనా? ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ బార్ మ్యాగ్నెట్ అది విషయం. మరి ఎం అంటే ఎవరు? మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ది బార్ మ్యాగ్నెట్. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ది బార్ మ్యాగ్నెట్. ఓకేనా? బార్ మ్యాగ్నెట్. సో ఇది కాస్త ఇంపార్టెంట్ ఏరియా, కొంచెం జాగ్రత్తగా మనం స్టడీ చేయాలి. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? సో కాబట్టి ఎర్త్ యొక్క నార్త్ పోల్, బార్ మ్యాగ్నెట్ నార్త్ పోల్ ఎర్త్ నార్త్ పోల్ డైరెక్షన్లో ఉంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఈ షేప్లో వస్తాయి, నార్త్ టు సౌత్ వస్తాయి. ఓకేనా? వచ్చి న్యూట్రల్ పాయింట్స్ ఇటు వస్తాయి, ఈక్విటోరియల్ లైన్ మీద న్యూట్రల్ పాయింట్స్ వస్తాయి. దీనివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈక్విటోరియల్ లైన్ మీద ఇటు ఉంటుంది. హారిజాంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాంపోనెంట్ ఎటు ఉంటుంది? మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇటు ఉంటుంది. ఈ డైరెక్షన్ ఉంటుంది, అంటే సౌత్ టు నార్త్ ఉంటుంది కాబట్టి ఈ డైరెక్షన్ ఉంది, సౌత్ టు నార్త్. ఈ రెండు క్యాన్సిల్ అవ్వడం వల్ల వచ్చిన పాయింట్ న్యూట్రల్ పాయింట్. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఈ బార్ మ్యాగ్నెట్ సౌత్ పోల్ పైకి పెట్టి సౌత్ పోల్ని ఎర్త్ నార్త్ పోల్ డైరెక్షన్లో పెడతాయి. అంటే బార్ మ్యాగ్నెట్ దీన్ని ఇలా రివర్స్ చేసాం అనుకోండి, సౌత్ పోల్ ఎర్త్ నార్త్ పోల్ డైరెక్షన్లో ఉంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఎలా వస్తాయి చూద్దాం. ఓకేనా? రైట్. ఇందాక మనం బార్ మ్యాగ్నెట్ నార్త్ పోల్ని ఎర్త్ నార్త్ పోల్ డైరెక్షన్లో పెట్టినప్పుడు చూసాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి. బార్ మ్యాగ్నెట్ సౌత్ పోల్ని రూమ్కి నార్త్ డైరెక్షన్ ఉందని ఆల్రెడీ ఫిక్స్ చేసేసాం. ఫస్ట్ ఇది తెలియాలి మనకి. రూమ్కి నార్త్ డైరెక్షన్ ఉందని మనం ఫిక్స్ చేసాం. అంటే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నార్త్ ఎటు ఉందో అటు చూసుకుంటాం, సౌత్ ఉంది చూసుకుందాం. మనం ఈ పాయింట్ ఇప్పుడు మనం మర్చిపోకూడదు. ఒక పర్టికులర్ ప్లేస్లో హారిజాంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్
ఎర్త్ సౌత్ టు నార్త్ డైరెక్షన్ ఉంటుంది అని మనం గమనించాలి. ఓకేనా? అండ్ బిహెచ్ వాల్యూ ఎంత ఉంటుందంటే జనరల్గా ఎగ్జామ్లు ఇస్తారు 0.36 గాస్ ఉంటుంది అనమాట, లేదా 0.36 × 10⁻⁻⁴ టెస్లా ఉంటుంది. కానీ ఇది ప్రాబ్లంలు ఇస్తారు, అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? అందుకే ఇది నేను చెప్పేస్తున్నాను, మనకి ప్రాబ్లంలు ఇస్తారు. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు ఒక మ్యాగ్నెటిక్, దీనివల్ల ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది, అంటే ఒక బార్ మ్యాగ్నెట్ వల్ల ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది, దాన్ని బి అనుకుంటా. సో ఎర్త్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సౌత్ టు నార్త్ బిహెచ్ వచ్చింది, దీనివల్ల వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బిహెచ్ వల్ల వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది ఈ డైరెక్షన్ ఉంటుంది. ఓకే, ఈ రెండు ఒకదానికి ఒకటి ఇంటర్ఫియర్ రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటు ఉంది అనుకోండి. ఓకే, ఆ డైరెక్షన్లో మనం మ్యాగ్నెటిక్ ఇలా పెట్టామనుకోండి, ఈ రిజల్టెంట్ ఎటు ఉంటుందో ఆ డైరెక్షన్లో నార్త్ పోల్ చూపిస్తుంది. మీకు ఇందాకే చెప్పాను ఏంటిది, ఒక మ్యాగ్నెటిక్ కాంపాస్ అంటే ఏంటంటే ఒక స్మాల్ మ్యాగ్నెటిక్ వైర్ అనమాట. ఇది నార్త్, ఇది సౌత్. అలాంటి దాన్ని మనం ఇక్కడ పెడితే ఇది ఈ డైరెక్షన్లో, దీని నార్త్ పోల్ ఈ డైరెక్షన్లో చూపించింది. అంటే అర్థం ఏంటంటే బార్ మ్యాగ్నెట్ వల్ల వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎర్త్ హారిజాంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంబైన్డ్గా ఈ డైరెక్షన్లో ఉంది. సో సరే, ఇది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్, దాన్ని తీసుకొచ్చి ఈ డైరెక్షన్ చూపించింది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, ఈ డైరెక్షన్లో చూపించింది, రైట్? దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, ఈ మ్యాగ్నెట్ని ఇక్కడ పెట్టండి, అది ఇలాగ ఉంది. మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, ఇలా వచ్చింది. ఓకే, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పాయింట్స్ గుర్తుపెట్టుకున్నా, ఇక్కడ ఇలా చూపించి ఇలా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. సార్ మ్యాగ్నెటిక్ నీడిల్స్ ఎన్ని ఉంటాయంటే ఇన్ని మనం పెట్టుకోవచ్చు, ఎన్ని కావాలంటే ఎన్ని వాడుకోవచ్చు. ఓకేనా? అవి చాలా చిన్నవి ఉంటాయండి, చిన్న గుండీలాగా చిన్నది ఉంటాయి, అలాంటివి మనం ఎన్ని కావాలంటే ల్యాబొరేటరీలో ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు నీకేం అర్థమైంది, ఇక్కడ కూడా పాయింట్ ఒకటే, నార్త్ టు సౌత్. ఓకేనా? సో మళ్ళీ మ్యాగ్నెటిక్ నీడిల్స్ తీసుకొచ్చాం, ఇక్కడ పెట్టాం, ఇలా చూపించే, ఇక్కడ పెట్టాం, ఇలా చూపించే, ఇక్కడ పెట్టాం, ఇలా చూపించాం, ఇలా చూపించాం. ఓకేనా? ఇక్కడ పెట్టాం, ఇలా చూపించాం, ఇక్కడ పెట్టాం, ఇలా చూపించాం. అంటే అర్థమేంటి, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఇటు నుంచి డిస్ట్రిబ్యూటర్. అలాగే ఇటువైపు వేసుకుంటే మ్యాగ్నెటిక్ నీళ్ళు ఇక్కడ పెట్టాం, పెట్టేసరికి అది ఇటు చూపించింది, ఇటు చూపించింది. ఓకేనా? ఇలా చూపించింది, తర్వాత ఇలా చూపించింది, తర్వాత ఇలా చూపించింది, తర్వాత ఇలా చూపించింది. ఓకేనా? ఈ రకంగా ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఓకే, నార్త్ టు సౌత్. సో ఈ రకంగా ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ లైన్స్ ఇలా డెవలప్ అవుతున్నాయో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, బార్ మ్యాగ్నెట్ వల్ల వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎర్త్ హారిజాంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిజల్టెంట్ ఈ పర్టికులర్ లైన్స్ డైరెక్షన్లో ఉంటుంది. లైన్స్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం, గుర్తుందా మీకు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు ఉంటుందో అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనమాట. సో ఓవరాల్ ఇదంతా మనం పెడితే ఏ డైరెక్షన్ వస్తుందంటే బార్ మ్యాగ్నెట్ సౌత్ పోల్ని ఎర్త్ నార్త్ పోల్లో పెట్టేటప్పుడు మ్యాగ్నెటిక్ లైన్స్ ఇలా ఉన్నాయి. మ్యాగ్నెటిక్ లైన్స్ ఇలా ఉన్నాయంటే అర్థం ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే బార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంబైన్డ్గా అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది. ఓకే, ఈ డైరెక్షన్లో ఉంది. ఓకేనా? ఇక్కడ కూడా పాయింట్ ఒకటే, సింపుల్, నార్త్ టు సౌత్. ఓకేనా? నార్త్ టు సౌత్. సో అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఇంకో మ్యాగ్నెటిక్ నీడిల్ తీసుకున్నాం, అది ఇలా చూపించింది కదా, ఎలా అంటే ఇలా వచ్చాడు మ్యాగ్నెటిక్ లైన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూట్రల్ పాయింట్ వస్తుందేమో చూద్దాం. దీని మ్యాగ్నెటిక్ లైన్స్ ఎటు ఉన్నాయి, ఇలా చూడండి, ఇలా ఉన్నాయి కదా. అంటే ఈ పాయింట్ దగ్గర ఇలాగా, ఈ పాయింట్ దగ్గర ఇలా, అంటే ఈ డైరెక్షన్. అంటే బార్ మ్యాగ్నెట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటు, ఎర్త్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటు, రెండు ఒకే డైరెక్షన్ ఉండడం వల్ల ఒకదానికొకటి క్యాన్సిల్ అవ్వట్లే. క్యాన్సిల్ అవ్వడం అంటే ఏంటి, న్యూట్రల్ పాయింట్ రావడం, క్యాన్సిల్ అవ్వట్లే. అయితే మరి ఇక్కడ చూడండి, ఇది ఏమవుతుంది, ఈ పాయింట్ P1 ఏమవుతుంది చూడండి, పాయింట్ P2 ఏమవుతుంది, ఈ రెండు యాక్సియల్ లైన్ మీద ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే ఒక బార్ మ్యాగ్నెట్కి చూడండి, ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్ అనుకోండి.
ఇది ఈక్విటోరియల్ లైన్ అయితే ఇది యాక్సెల్ లైన్ అవుతుంది. యాక్సెల్ లైన్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు ఉంటుంది? సౌత్ టు నార్త్ ఉంటుంది. మీరు గమనించారా? మీకు ఇంతకుముందు నేను చెప్పాను అది ఈ డైరెక్షన్లో ఉంటుంది, అంటే సౌత్ టు నార్త్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, ఈక్విటోరియల్ మీద నార్త్ టు సౌత్ డైరెక్షన్లో ఉంటుంది. సో బార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ ఉంటుంది? సౌత్ టు నార్త్ డైరెక్షన్ ఉంటుంది, అంటే సౌత్ టు నార్త్. ఇది బి అన్నమాట. సౌత్ టు సౌత్ టు నార్త్ అంటే ఇటు సౌత్ టు నార్త్. యాక్సెల్ లైన్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బై ద బార్ మ్యాగ్నెట్ ఎటు ఉంటుంది? సౌత్ టు నార్త్ ఉంటుంది. ఓకేనా? సౌత్ టు నార్త్ అంటే ఈ డైరెక్షన్లో. సరిపోయిందా? హారిజాంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు ఉంటుందని చెప్పాం ఫస్టే, నార్త్ టు సౌత్ టు నార్త్ ఉంటుంది. అది బిహెచ్ ఈ డైరెక్షన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ బార్ మ్యాగ్నెట్ వల్ల వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎర్త్ వల్ల వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ వస్తున్నాయి. కాబట్టి దీన్ని మనం ఏమంటాం? న్యూట్రల్ పాయింట్ అంటాం. ఈ న్యూట్రల్ పాయింట్ ఆర్ డిస్టెన్స్లో వచ్చింది అనుకోండి. న్యూట్రల్ పాయింట్ వచ్చింది కాబట్టి మనం ఫాలో అవ్వాల్సిన ఫార్ములా ఏంటి చెప్పండి? బి ఈజ్ ఈక్వల్స్ టు బిహెచ్ కదా. బి ఈజ్ ఈక్వల్స్ టు బిహెచ్ కదా. హారిజాంటల్ మ్యాగ్నెటిక్ బార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడ వచ్చింది? యాక్సెల్ లైన్ మీద వచ్చింది, అంటే μ0/4π 2m/r³ ఈజ్ ఈక్వల్స్ టు బిహెచ్. ఈ ఆర్ అంటే ఏమనుకుంటున్నారు చెప్పండి? ఆర్ అంటే ఏంటి? ఆర్ ఈజ్ ద డిస్టెన్స్ ఆఫ్ న్యూట్రల్ పాయింట్. ఇందాక క్లియర్గా నేను చెప్తున్నా చూడండి. ఇందాక మనకి ఏమొచ్చింది? ఈక్విటోరియల్ లైన్ మీద వచ్చింది కదా μ0/4π m/r³. ఇప్పుడు యాక్సెల్ లైన్ మీద వచ్చింది కాబట్టి μ0/4π 2m/r³ అనేది వచ్చింది. ఆర్ ఈజ్ ద డిస్టెన్స్ ఆఫ్ న్యూట్రల్ పాయింట్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ది మ్యాగ్నెట్. ఎక్కడి నుంచి అది? సెంటర్ ఆఫ్ ది మ్యాగ్నెట్. మనకి క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, మనకి ప్రాబ్లం ఇచ్చేటప్పుడు బిహెచ్ వాల్యూ ఇస్తాడు, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇస్తాడు, μ0/4π ఆల్రెడీ మీకు తెలుసు ఎంత? μ0/4π 10⁻⁻7 వాల్యూ అని మీకు తెలుసు. ఈ వాల్యూ మనకి తెలుసు 10⁻⁻7 అని. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇస్తాడు, హారిజాంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ ఇస్తాడు, డిస్టెన్స్ ఆఫ్ న్యూట్రల్ పాయింట్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో మరొకసారి కన్క్లూజన్ చెప్తున్నా. బార్ మ్యాగ్నెట్ సౌత్ పోల్, ఎర్త్ నార్త్ పోల్ డైరెక్షన్లో పెడితే న్యూట్రల్ పాయింట్ ఎక్కడ వస్తుంది? యాక్సెల్ లైన్ మీద వస్తుంది. ఎంత డిస్టెన్స్లో వస్తుంది? ఆర్ డిస్టెన్స్లో వస్తుంది. వచ్చినప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన ప్రిన్సిపల్ ఏంటి? న్యూట్రల్ పాయింట్కి బి ఈజ్ ఈక్వల్స్ టు బిహెచ్. అది యాక్సెల్ లైన్ మీద ఉంది కాబట్టి ఫార్ములా ఏంటి? μ0/4π 2m/r³ ఈజ్ ఈక్వల్స్ టు బిహెచ్. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. కొంచెం లేట్ అయినా సరే కొంచెం కాన్ఫిడెంట్గా ఎఫర్ట్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇది కాకుండా ఇంకొక 3 కేసెస్ ఉన్నాయి న్యూట్రల్ పాయింట్, అవి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో జస్ట్ మూమెంట్. సో చూడండి, ఇప్పుడు న్యూట్రల్ పాయింట్, ఎలాగో న్యూట్రల్ పాయింట్ అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి బార్ మ్యాగ్నెట్ వల్ల బార్ మ్యాగ్నెట్కి ఎర్త్కి కలిపి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో న్యూట్రల్ పాయింట్ ఎలా వచ్చిందో మనం స్టడీ చేసాం. అలాగే 2 పోల్స్ తీసుకున్నాం అనుకోండి. ఇవి ఏంటంటే 2 పోల్స్ M1 M2 అన్నవి పోల్ స్ట్రెంగ్స్ అన్నవి 2 పోల్స్ ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయి? ఆర్ డిస్టెన్స్లో సెపరేట్ అయ్యి ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఆర్ డిస్టెన్స్లో సెపరేట్ అయ్యి ఉన్నాయి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది? అవే ఫ్రమ్ నార్త్ పోల్. అంటే ఫస్ట్ పోల్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది అనుకోండి, అవే ఫ్రమ్ నార్త్. అలాగే సెకండ్ కూడా నార్త్ పోలే కదా, దానివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B2 అనుకోండి. ఈ ఒకవేళ ఈ 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ అయితే, ఇఫ్ B1 ఈజ్ ఈక్వల్స్ టు B2 అయితే ఈ పాయింట్ని న్యూట్రల్ పాయింట్ అంటే క్యాన్సిల్ అవుతుంది. అంటే దీనివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటు ఉంటుంది, దీనివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటు ఉంటుంది. ఈ 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఒకవేళ క్యాన్సిల్ అయితే ఎంత డిస్టెన్స్లో ఈ న్యూట్రల్ పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది? ఈ ఫస్ట్ బార్ మ్యాగ్నెట్ నుంచి x డిస్టెన్స్లో న్యూట్రల్ పాయింట్ వస్తుంది అనుకోండి. మరి దీని నుంచి ఎంత డిస్టెన్స్లో వస్తుంది చెప్పండి? r - x కదా. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే B1 ఈజ్ ఈక్వల్స్ టు B2. B1 ఎంత వస్తుంది? B1 ఎవరి వల్ల వస్తుంది చెప్పండి? ఫస్ట్ పోల్ వల్ల వస్తుంది. కాబట్టి B1 ఈజ్ ఈక్వల్స్ టు μ0/4π. పోల్ అన్నాం, m1/x². పోల్ అయినప్పుడు స్క్వేర్ వస్తుంది, మ్యాగ్నెటిక్ మూమెంట్ తీసుకున్నప్పుడు క్యూబ్ వస్తుంది. అర్థమవుతుందా? పోల్ అన్నాం కాబట్టి, పోల్ స్ట్రెంగ్త్ అన్నాం కాబట్టి స్క్వేర్, μ0/4π m2/r-x² ఓకేనా? ఇది పోల్ అన్నాం కాబట్టి స్క్వేర్, అదే కానీ మ్యాగ్నెటిక్ మూమెంట్ అయితే క్యూబ్ ఉంటుంది. క్యాన్సిల్ అయింది. కాబట్టి m1/x² ఈజ్ ఈక్వల్స్ టు
m2 by r minus x whole square. ఓకేనా, r minus x whole square. సో తీసుకుంటే దీన్ని ఒకదాన్ని ఒకవైపు చేస్తే r minus x by x whole square is equals to, దీన్ని ఇటువైపు పెట్టి తీసుకొచ్చాం, క్రాస్ మల్టిప్లై చేసాం, m2 by m1. కాబట్టి ఏమొస్తుంది, r by x minus 1 whole square is equals to m2 by m1. అంటే ఎంత వచ్చింది, r by x minus 1 is equals to under root over m2 by m1. ఓకేనా, ఈ m2 m1 అంటే ఏంటి, హోల్ సైన్స్ అన్నమాట. కాబట్టి r by x is equals to under root over m2 by m1. ఈ మైనస్ 1 ఇటువైపు వస్తే ప్లస్ 1. r x is equals to క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం, r by root over m2 by m1 plus 1. సో డిస్టెన్స్ ఆఫ్ న్యూట్రల్ పాయింట్ ఏం చెప్తున్నావు, డిస్టెన్స్ ఆఫ్ x అంటే ఏంటమ్మా, డిస్టెన్స్ ఆఫ్ న్యూట్రల్ పాయింట్ ఫ్రమ్ ది ఫస్ట్ పోల్ x అయితే ఈ న్యూట్రల్ పాయింట్ ఎంత డిస్టెన్స్ వస్తుంది, రెండు పోల్స్ r డిస్టెన్స్లో సెపరేట్ అయి ఉంటే, న్యూట్రల్ పాయింట్ ఫ్రమ్ ద ఫస్ట్ పోల్, న్యూట్రల్ పాయింట్ ఫ్రమ్ ది ఫస్ట్ పోల్, x is what, distance of neutral point from first pole m1 నుంచి ఎంత డిస్టెన్స్ లో న్యూట్రల్ పాయింట్ వస్తుంది. ఇంతకీ న్యూట్రల్ పాయింట్ ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ జీరో అయింది. జీరో అవ్వాలంటే ఈ పోల్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ పోల్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ అయ్యి అవి ఒకదానికొకటి క్యాన్సిల్ అయ్యే పాయింట్ని న్యూట్రల్ పాయింట్ అన్నాం. దీనికి ఎక్స్ అయితే ఆటోమేటిక్ దీనికి ఎంత డిస్టెన్స్ అవుతుంది, r మైనస్ ఎక్స్. చూడండి, r మైనస్ ఎక్స్. కాబట్టి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీని నుంచి వచ్చింది కాబట్టి b1 ఈజ్ ఈక్వల్స్ టు μ0/4π m1/x². b2 ఎవరి వల్ల వచ్చింది, దీనివల్ల. కాబట్టి b2 ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి, b2 ఈజ్ ఈక్వల్స్ టు μ0/4π m2 చూడండి m2/r మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ చేస్తే అది వస్తుంది. సో డిస్టెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ ఆఫ్ ద న్యూట్రల్ పాయింట్ ఫ్రమ్ ది ఫస్ట్ పోల్ x ఈజ్ ఈక్వల్స్ టు r/√. ఎప్పుడు ఇది, ఈ రెండు నార్త్ అయితే. ఒకవేళ సౌత్ అయితే, ఒకటి నార్త్ సౌత్ అయింది అనుకోండి, అంటే అన్లైక్ పోల్స్ అనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. జస్ట్ మూమెంట్. అదే కానీ అలా అయింది అనుకోండి, ఒకటి నార్త్ సౌత్ అయ్యాయి అనుకోండి, చూడండి. సో ఇది నార్త్, ఇది సౌత్ అయితే b1 ఇటు ఉంటుంది, b2 2 సౌత్ ఇటే ఉంటుంది. కాబట్టి రెండు ఒక డైరెక్షన్లో ఉంటే క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్స్ ఉందా, కాబట్టి ఇన్ బిట్వీన్ న్యూట్రల్ పాయింట్ వచ్చే అవకాశమే లేదు. అయితే మరి ఇటు వస్తాయి, చూడండి, అవుట్ సైడ్ తీసుకున్నాం అనుకో, అవే ఫ్రమ్ నార్త్ పోల్ b1 టువర్డ్స్ ద సౌత్ పోల్ b2. అంటే ఫస్ట్ బార్ మ్యాగ్నెట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవే ఫ్రమ్ నార్త్ పోల్, సెకండ్ పోల్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టువర్డ్స్ ద సౌత్ పోల్. ఇక్కడ అన్లైక్ పోల్స్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆపోజిట్ డైరెక్షన్ ఇటు ఉంటుంది, అవుట్ సైడ్ ఉంటుంది. అదే కానీ ఇన్సైడ్ అనుకోండి, అవే ఫ్రమ్ నార్త్ పోల్ టువర్డ్స్ ద సౌత్ పోల్, రెండు ఒకవైపు ఉన్నాయి కాబట్టి ఇక్కడ న్యూట్రల్ పాయింట్ రాదు. మరి ఎక్కడ వస్తుంది న్యూట్రల్ పాయింట్, అవుట్ సైడ్ వస్తుంది. ఎంత డిస్టెన్స్లో, ఎక్స్ డిస్టెన్స్లో. దీనికి చెప్పండి, ఇక్కడ ఇది r, ఇది x, కాబట్టి ఎంత డిస్టెన్స్లో న్యూట్రల్ పాయింట్ ఉంది, r + x డిస్టెన్స్లో న్యూట్రల్ పాయింట్ ఉంది. ఎవరికి, సౌత్ పోల్కి. సో కాబట్టి మనం ఇప్పుడు చేసుకుంటే ఈ xకి ఫార్ములా ఏంటంటే ఇందాక చేసినట్టుగా మనం చేస్తే b1 ఈజ్ ఈక్వల్స్ టు b2 చేస్తే, ఓకేనా. b1 అంటే ఎవరు, ఫస్ట్ పోల్ వల్ల μ0/4π ఎంత డిస్టెన్స్లో ఉంది, m1/x². సెకండ్ వన్ ఎవరు, డ్యూ టు ద సౌత్ పోల్ ఎంత డిస్టెన్స్లో, r + x μ0/4π, దాని పోల్ స్ట్రెంగ్త్ m2/r + x హోల్ స్క్వేర్. ఇందాక సింప్లిఫై చేసినట్టు మనం సింప్లిఫై చేసుకుంటే x ఈజ్ ఈక్వల్స్ టు r/√over m2/m1 - 1. ఓకేనా. డిస్టెన్స్ ఆఫ్ న్యూట్రల్ పాయింట్ లైక్ పోల్స్ అయితే ప్లస్ వస్తుంది, అన్లైక్ పోల్స్ అయితే మైనస్ వస్తుంది. ఈ రెండు పోల్స్ అయితే, ఇవి పోల్ స్ట్రెంగ్త్స్ అయితే స్క్వేర్ రూట్ ఉంటుంది. ఓకేనా, మీకు అర్థమైందని అనుకోవచ్చా. దీన్ని ఏమంటాం, న్యూట్రల్ పాయింట్ డ్యూ టు టూ పోల్స్. అలాగే న్యూట్రల్ పాయింట్ బిట్వీన్
2 బార్ మ్యాగ్నెట్స్ కూడా వస్తాయి, అది ఎలాగో చూద్దాం. నౌ అనదర్ న్యూట్రల్ పాయింట్ బిట్వీన్ 2 బార్ మ్యాగ్నెట్స్. ఎప్పుడైతే బార్ మ్యాగ్నెట్స్ అన్నా ఇక్కడ పోల్ స్ట్రెంగ్త్ అనకూడదు, ఏంటనాలి మరి, మ్యాగ్నెటిక్ మూమెంట్ అనాలి. దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ M1, దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ M2. ఈ రెండు ఎలా ఉన్నాయట, ఆర్ డిస్టెన్స్లో, దీని సెంటర్ ఆర్ డిస్టెన్స్లో సెపరేట్ అయి ఉన్నాయి అనుకోండి. ఓకేనా. ఈ న్యూట్రల్ పాయింట్ ఇన్ బిట్వీన్ దెమ్ వచ్చింది. ఎప్పుడు అది లైక్ పోల్స్ ఎదురెదురుగా ఉంటాయి. చూడండి ఇక్కడ నార్త్ ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక బార్ మ్యాగ్నెట్ ఈ పాయింట్ ఎలా ఉంది, యాక్సియల్ లైన్ మీద ఉంది. ఈ బార్ మ్యాగ్నెట్ ఎలా ఉంది, యాక్సియల్ లైన్ మీద ఉంది. యాక్సియల్ లైన్ మీద వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ ఉంటుంది చెప్పండి. ఒక బార్ మ్యాగ్నెట్కి సౌత్ టు నార్త్ ఇలా ఉందనుకోండి, యాక్సియల్ లైన్ మీద అయితే సౌత్ టు నార్త్ డైరెక్షన్లో ఉంటుంది. ఈక్విటోరియల్ లైన్ మీద అయితే నార్త్ టు సౌత్ ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి ఇది యాక్సియల్ లైన్ మీద ఉంది కాబట్టి ఎక్స్ డిస్టెన్స్లో ఉందనుకోండి, దీనికి R-X డిస్టెన్స్లో ఉందనుకోండి. సౌత్ టు నార్త్ ఇక్కడ చెప్పాను చూడండి, సౌత్ టు నార్త్ ఇటు ఉంటుందని, కాబట్టి ఇది B1. సో దీని సౌత్ నార్త్ ఇటు ఉంది కాబట్టి B1, దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B1. అలాగే దీనివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటు నుంచి ఉంది కాబట్టి B2. ఓకేనా. సో కాబట్టి న్యూట్రల్ పాయింట్ ఏంటి, B1 = B2. సో ఇప్పుడు ఈ B1 ఫార్ములా ఏంటి చూద్దాం. B1 ఎలా వచ్చింది, ఈ బార్ మ్యాగ్నెట్ వల్ల వచ్చింది. చూడండి, మ్యాగ్నెటిక్ మూమెంట్ డిస్టెన్స్ μ0/4π, అది యాక్సియల్ లైన్. యాక్సియల్ లైన్ అయితే 2m ఎంత డిస్టెన్స్, ఇది డిస్టెన్స్ ఆఫ్ న్యూట్రల్ పాయింట్ x3. ఫస్ట్ బార్ మ్యాగ్నెట్కి పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంది, x డిస్టెన్స్లో ఉంది కాబట్టి μ0/4π 2m/x3. మరి ఈ బార్ మ్యాగ్నెట్కి వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఏవియర్ ఫ్రమ్ సౌత్ టు నార్త్, చెప్పాను కదా, సౌత్ టు నార్త్. μ0/4π 2m2r-x3. ఓకేనా. మరొకసారి వాటి డైరెక్షన్స్ క్లియర్గా చెప్తున్నా చూడండి. ఇది ఒక బార్ మ్యాగ్నెట్, దాని మ్యాగ్నెటిక్ మూమెంట్ M1. ఇది ఒక బార్ మ్యాగ్నెట్, దాని మ్యాగ్నెటిక్ మూమెంట్ M2. సో న్యూట్రల్ పాయింట్ ఎలా వస్తుంది అంటే దీనివల్ల వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్ డిస్టెన్స్లో ఇలా ఉంటుంది, సౌత్ టు నార్త్ డైరెక్షన్లో ఉంటుంది. యాక్సియల్ లైన్ మీద ఎలా ఉంటుంది, సౌత్ టు నార్త్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఇది సౌత్ టు నార్త్. అలాగే దీని సౌత్ టు నార్త్ ఇటు ఉంది కాబట్టి దీనివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటు ఉంటుంది. ఓకేనా. సో ఈ రెండు ఈక్వల్ అయితే ఆ పాయింట్ని మనం న్యూట్రల్ పాయింట్ అన్నాము. ఈ B1 ఎంత డిస్టెన్స్లో ఫామ్ అయింది అనుకున్నా, ఎక్స్ డిస్టెన్స్లో ఫామ్ అయింది. μ0/4π 2m1 యాక్సియల్ లైన్ కాబట్టి 2 వచ్చింది, మ్యాగ్నెటిక్ మూమెంట్ M1 కాబట్టి M1 వచ్చింది, ఎంత డిస్టెన్స్లో వచ్చింది, x కాబట్టి x3. మరి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎవరి వల్ల వచ్చింది, ఈ బార్ మ్యాగ్నెట్ వల్ల వచ్చింది. μ0/4π ఇది ఎంత డిస్టెన్స్ అమ్మా, R-X డిస్టెన్స్, M2 మ్యాగ్నెట్ వల్ల వచ్చింది కాబట్టి μ0/4π r. సో μ0/4π క్యాన్సిల్ చేసాం, 2m క్యాన్సిల్ చేసాం. ఇప్పుడు మనం తీసుకుంటే దీన్ని సింప్లిఫై చేస్తే M2/M1 R-X/x హోల్ క్యూబ్ = M2/M1. కాబట్టి R/x - 1 హోల్ క్యూబ్ = M2/M1. అంటే దీన్ని ఇటువైపు తీసుకొచ్చాం అనుకోండి, క్యూబ్ రూట్ అవుతుంది కాబట్టి M2/M1. ఇది క్యాపిటల్ M కాబట్టి ఈ -1 ఇటువైపు తీసుకొస్తే R-X = క్యూబ్ రూట్, ఇది క్యూబ్ కాబట్టి ఇటువైపు వచ్చేటప్పుడు క్యూబ్ రూట్ అవుతుంది. క్యూబ్ రూట్ ఆఫ్ M2 ఇది మ్యాగ్నెటిక్ మూమెంట్, ఈ -1 ఇటు వస్తే +1 కాబట్టి x = డిస్టెన్స్ ఆఫ్ న్యూట్రల్ పాయింట్ ఫ్రమ్ ద ఫస్ట్ మ్యాగ్నెట్, x = R/క్యూబ్ రూట్ ఆఫ్ M3/M1 +1. మీరు గుర్తుపెట్టుకోండి, పోల్స్ అయితే స్క్వేర్ రూట్, పోల్ స్ట్రెంగ్త్ అనుకోండి స్క్వేర్ రూట్, మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అనుకోండి క్యూబ్ రూట్. ఓకేనా. ఇవి మ్యాగ్నెటిక్ మూమెంట్స్. M1 M2 ఆర్ వాట్ ఆర్ M1 M2? M1 M2 ఆర్ మ్యాగ్నెటిక్ మూమెంట్స్. మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అనుకోండి, అప్పుడు మనకు వచ్చేది ఏమవుతుంది, డిస్టెన్స్ ఆఫ్ న్యూట్రల్ పాయింట్ ఫ్రమ్ ద ఫస్ట్ బార్ మ్యాగ్నెట్ ఎంత అవుతుంది, డిస్టెన్స్ బై క్యూబ్ రూట్ ఆఫ్ M3/M1 +1. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఓకేనా. ఇది డిస్టెన్స్ ఆఫ్ న్యూట్రల్ పాయింట్స్. ఓకేనా. న్యూట్రల్ పాయింట్స్ మొత్తం 4 కేసెస్ చెప్పా. ఒకటేంటి, బార్ మ్యాగ్నెట్ నార్త్ పోల్ని నార్త్ పోల్లో పెట్టినప్పుడు, బార్ మ్యాగ్నెట్ సౌత్ పోల్ని
ఎర్త్ సౌత్ పోల్లో పెట్టినప్పుడు అలా కాకుండా రెండు మ్యాగ్నెటిక్ పోల్స్ కొంత డిస్టెన్స్లో సెపరేట్ అయినప్పుడు, రెండు బార్ మ్యాగ్నెట్ కొంత డిస్టెన్స్లో సెపరేట్ అయినప్పుడు 4 కేసెస్ చెప్పా. ఇది కాకుండా ఇంకొక కేసు ఉంది, దాన్ని స్టడీ చేద్దాం. ఓకేనా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బార్ మ్యాగ్నెట్ని చూడండి, బార్ మ్యాగ్నెట్ని నార్త్ పోల్ని టేబుల్ మీద పెట్టామనుకోండి, వెర్టికల్గా ఇలా పెట్టామనుకోండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరల్గా ఇలా వస్తుంది కదా, ఇలా వచ్చింది. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి తెలుసు ఏంటిది, ఇది పోల్. ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ BH ఈ డైరెక్షన్ వస్తుంది. దీనివల్ల వచ్చిన పాయింట్, దీనివల్ల వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక దగ్గర అపోజ్ చేసుకున్నాం అనుకోండి. ఓకేనా? అంటే ఎర్త్ వల్ల వచ్చే హారిజాంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, బార్ మ్యాగ్నెట్ వల్ల వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఓకే ఈక్వల్ అండ్ ఆపోజిట్ అయ్యాయి అనుకోండి. దీనికి x డిస్టెన్స్లో న్యూట్రల్ పాయింట్ వస్తే, ఓకే, న్యూట్రల్ పాయింట్ మనం ఎలా తీసుకోవాలి, B = BH తీసుకోవాలి కదా. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే ఈ పోల్ మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇది ఈ డైరెక్షన్ ఉంది మ్యాగ్నెట్, మనమేమో పోల్స్ ఈ డైరెక్షన్ స్టడీ చేస్తాం కాబట్టి నార్త్ పోల్ని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. కాబట్టి μ0/4π పోల్ వల్ల మాత్రమే వచ్చింది అనుకోవాలి, m/x². x ఈజ్ ద డిస్టెన్స్ ఆఫ్ న్యూట్రల్ పాయింట్ BH. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని x డిస్టెన్స్ ఆఫ్ న్యూట్రల్ పాయింట్. ఇది ఎప్పుడైతే ఒక బార్ మ్యాగ్నెట్ని ఒక టేబుల్ మీద వెర్టికల్గా పెడితే వచ్చే న్యూట్రల్ పాయింట్ x అనుకుంటే x ఈ ఫార్ములా మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇవి 5 కేసెస్ ఆఫ్ న్యూట్రల్ పాయింట్. మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఓకేనా? రైట్.